మీరు బయటికి వెళ్తారు, బయటికి వెళ్ళి క్రాఫ్ట్ చేయించుకుంటారు, బట్టలు ఇస్త్రీ చేయించుకుంటారు, ఇల్లు క్లీన్ చేయించుకుంటారు, ఇంటికి రంగు వేయించుకుంటారు. ఇవి ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? ఎక్కువ యూసేజ్ అనమాట. ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఇబ్బంది మనం తీసేద్దాం ఈ క్లాస్లో. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఐ కట్ మై హెయిర్. ఐ కట్ మై హెయిర్ అంటే నాకు నేనే కట్ చేసుకున్నా. ఐ కట్ మై హెయిర్, నాకు నేనే కట్ చేసుకున్నా. ఐ తర్వాత మీరు అంటే ఇప్పుడు మీరేం చెప్పాలి? నేను క్రాఫ్ట్ చేయించుకున్నాను అని చెప్పాలి. కాబట్టి ఐ తర్వాత హ్యాడ్ పెట్టండి. ఐ హ్యాడ్ మై హెయిర్. ఐ హ్యాడ్ మై హెయిర్ కట్. ఐ హ్యాడ్ మై హెయిర్ కట్ అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. బట్ ఐ కట్ మై హెయిర్ అంటే ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్, నాకు నేనే చేశా. ఐ హ్యాడ్ మై హెయిర్ కట్ అంటే నేను సెలూన్కి వెళ్ళి వాడితో నేను క్రాఫ్ట్ చేయించుకున్నాను అని చెప్పి ఇందులో మనం దీన్ని వాడతాం అన్నమాట. ఈ స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకోండి. ఐ హ్యాడ్ మై హెయిర్